నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యంతో నర్సాపూర్ పట్టణ అభివృద్ధి నోచుకోలేదని ఆయన మండిపడ్డారు. నర్సాపూర్ పట్టణ ప్రజలు ఆలోచించి బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఒక్కసారి సంపూర్ణమైనటువంటి మెజారిటీతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నర్సాపూర్ పేద ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే దిశగా అడుగులేయాలని నేను సవినయంగా నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. దినపత్రిక రాసినటువంటి బ్రేకింగ్ న్యూస్ అది మెటీరియలైజ్ అవుతుందా? ఎందుకంటే 10th ఫైనల్ లిస్ట్ అన్నారు. ఫైనల్ లిస్ట్ కాస్త 16th వాయిదా వేసి పోస్ట్ పోన్ చేసి 16 అన్నారు. ఇలా పేపర్లలో 16 అని కనబడుతుంది. ఇప్పుడేమో బ్రేకింగ్ ఏమి ఇస్తారంటే 16 ఎలక్షన్ నోటిఫికేషన్. ఓటర్ లిస్ట్ ప్రకటించక ముందే నాకు తెలిసి అయితే ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికలు ప్రకటించదు. రిజర్వేషన్ రావాలి, రిజర్వేషన్లు మంచి చెడ్డలు అభ్యంతరాలు రకరకాలు ఉంటాయి. సరే ఇట్లా అనుకున్నా కానీ February 6 ఎన్నికలు